Welcome students and my dear parents. TG వెబ్సైట్ 2026 న్యూ వెబ్సైట్ అప్డేట్ చేయడం జరిగింది. డీటెయిల్డ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మీరు డీటెయిల్ నోటిఫికేషన్తో పాటు కోర్సెస్ ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ ఏం చేయొచ్చు, ఎగ్జామ్ సెంటర్స్ ఏమేమి ఇచ్చారు, ఎగ్జామ్ షెడ్యూల్ ఏంటి, అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఫీ స్ట్రక్చర్ ఎవరు ఎంత పే చేయాలి, ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ సంబంధించిన సిలబస్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ 1 by 1 చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ థింగ్, షెడ్యూల్ విషయానికి వస్తే ఆల్రెడీ మన ఛానల్లో ప్రీవియస్గానే చెప్పడం జరిగింది. అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అనేది. అప్లికేషన్ 19th February స్టార్ట్ అవుతుంది. ఎండ్ డేట్ వితౌట్ లేట్ ఫీ April 4th. నెక్స్ట్, మీరు అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి April 6th నుంచి 8 వరకు టైం ఇచ్చారు. బట్ ఇందులో అన్ని ఆప్షన్స్ కరెక్షన్స్ అయితే ఇవ్వరు. అప్లికేషన్ ఫిల్ చేసే టైంలోనే కరెక్ట్గా ఫిల్ చేయండి. మీకు 19th రోజు ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది స్టూడెంట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీకు లైవ్ వీడియో పెడతాను. అది చూసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు. ముందుగానే హరి అవ్వాల్సిన అవసరం లేదు. 19th ఆఫ్టర్నూన్ వరకు వెయిట్ చేస్తే చాలు. అండ్ హాల్ టికెట్స్ మీరు ఓన్లీ టీజీ వెబ్సైట్లో మాత్రమే, మనకి వెబ్సైట్లో మాత్రమే వస్తాయి. మిగిలిన ఏ సైట్లలో కూడా రాదు. కాబట్టి ఇక్కడే మీరు కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకోవాలి. April 23rd బైపీసీ స్టూడెంట్స్కి, April 27th ఎంపీసీ స్టూడెంట్స్కి రిలీజ్ అవుతాయి. ఎగ్జామ్ డేటు May 4th and 5th రోజు బైపీసీ స్టూడెంట్స్కి, 9th నుంచి 11th వరకు ఎంపీసీ స్టూడెంట్స్కి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. మీకు ప్రిపరేషన్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ సంబంధించి వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్లో పిన్ చేస్తాను, జాయిన్ అవ్వండి. వెబ్సైట్ 2026 ప్రిపరేషన్ సంబంధించి మీకున్న అన్ని డౌట్స్ క్లారిఫై చేయడం జరుగుతుంది. అలాగే వెబ్సైట్ ప్రిపరేషన్కి పీడిఎఫ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కావాలనుకున్న స్టూడెంట్స్ డిస్క్రిప్షన్లో కామెంట్లో డీటెయిల్స్ పిన్ చేస్తాను, చూడండి. నెక్స్ట్, కోర్సెస్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది స్టూడెంట్స్ ఎంసెట్ రాస్తే ఏ కోర్సెస్ ఉంటాయి, మేము ఏం రాయొచ్చు, ఏం వెళ్ళొచ్చు అనేది డౌట్స్ అయితే ఉంటాయి. ఎంపీసీ స్టూడెంట్స్ సంబంధించి ఇంజనీరింగ్తో పాటు మీకు బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్, బీ ఫార్మసీ, ఫార్మ్ డి అండ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, డైరీ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఈ కోర్సెస్ అన్నీ చేయొచ్చు. బైపీసీ స్టూడెంట్స్ విషయానికి వస్తే బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీ ఫార్మసీ, ఫార్మ్ డీతో పాటు ఫుడ్ టెక్నాలజీ, ఫిషనరీ సైన్స్, వెటర్నరీ, ఫారెస్ట్రీ, హార్టికల్చర్, అగ్రికల్చర్. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. బీఎస్సీ నర్సింగ్ కూడా ఎంసెట్ ర్యాంక్తోనే సీట్స్ ఫిల్ చేయడం జరుగుతుంది. అదే ఏపీ ఎంసెట్ విషయానికి వస్తే స్టూడెంట్కి ఏపీ ఎంసెట్లో బీఎస్సీ నర్సింగ్ లేదు. ఇక్కడే చాలామంది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. తెలంగాణ స్టేట్కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ బైపీసీ స్టూడెంట్స్కి ఎంసెట్ ద్వారానే ఫిల్ చేస్తారు. ఏపీ విషయానికి వస్తే అది నీట్ కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ చేయడం జరుగుతుంది. అంటే నీట్ ఎగ్జామ్లో వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకుని సపరేట్ కౌన్సిలింగ్లో ఫిల్ చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్ సెంటర్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ 5 days లోపు అయితే మీ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. మరీ 19th అవసరం లేదు, 24th 25th వరకు ఫిల్ చేసిన ప్రాబ్లం లేదు. ఎందుకంటే టెస్ట్ సెంటర్స్ అనేవి మనకి ఇక్కడ హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేస్తే డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా అన్ని సెంటర్స్ అయితే ఇచ్చారు. సపోజ్ మీరు ఖమ్మం స్టూడెంట్ అనుకుందాం, ఖమ్మంలో ఎగ్జామ్ రాయాలనుకొని టెస్ట్ సెంటర్స్ మనకు 3 to 5 వరకు అయితే ప్రిఫరెన్స్ సెలెక్ట్ చేయమని అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో ఇస్తారు. మీరు ఖమ్మం సెలెక్ట్ చేసుకున్నారు, తర్వాత కొత్తగూడెం సెలెక్ట్ చేశారు. అందులో పాల్వంచ, సుదర్శన్ నగర్ 2 ఉన్నాయి. మీరు ఇది సెకండ్ ఆప్షన్ ఇచ్చారు, లేదా సత్తుపల్లి థర్డ్ ఆప్షన్ ఇచ్చారు. అప్లికేషన్ ఫిల్ చేస్తున్న టైంలో ఫస్ట్ ఒక 5 daysలోనే ఖమ్మం కంప్లీట్ అయిపోతే మీకు సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో కొత్తగూడెంలో సెంటర్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకొక 15 days కంప్లీట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు భద్రాద్రి కూడా ఫిల్ అయిపోతే మీకు సత్తుపల్లి ఇవ్వడానికి ఉంటుంది. ఇలా లాస్ట్ డేట్ వరకు అప్లికేషన్ ఫిల్ చేసిన స్టూడెంట్స్కి డిస్ట్రిక్ట్ వైజ్గా అన్ని సెంటర్స్ కంప్లీట్ అయిపోతే ఆటోమేటిక్గా మీకు హైదరాబాద్ సెంటరే అలాట్ చేయడం జరుగుతుంది. అందుకే లాస్ట్ వరకు మాత్రం వెయిట్ చేయొద్దు. ఇవి సెంటర్స్ డీటెయిల్స్. డిస్ట్రిక్ట్ వైజ్గా అయితే మీకు అన్ని సెంటర్స్ ఉన్నాయి. ఎవరైనా ఏపీ స్టూడెంట్ ఎగ్జామ్ రాయాలనుకుంటే మాత్రం ఏపీలో సెంటర్స్ ఏమీలో తెలంగాణకు వచ్చే రాయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, అసలు ఎవరు ఎలిజిబుల్,
తెలంగాణ ఎప్సెట్ రాయడానికంటే తెలంగాణ స్టేట్లో 9th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఎవరైతే చదివిన స్టూడెంట్స్ ఉంటారో మీరు ఏ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్ అయినా లోకల్ అవుతారు. ఎగ్జామ్ విషయంలో మీకు లోకల్ కేటగిరీ 85% రిజర్వేషన్లో సీట్స్ అయితే ఇస్తారు. ఒకవేళ మేము తెలంగాణ స్టేట్ స్టూడెంట్మే 9th నుంచి 12th వరకు తెలంగాణ స్టేట్లో చదవలేదు, వేరే స్టేట్లో గ్యాబు 10th క్లాస్ ఎక్కడనో 11th క్లాస్ ఎక్కడనో లేదో 12th ఎక్కడనో చదవమంటే కనుక మీకు నాన్ లోకల్లో అయినా సీట్ ఇవ్వాలి. 15% అంటే డీటెయిల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. నాన్ లోకల్ అయినా సీట్ రావాలంటే ఫాదర్ లేదా మదర్ మీకు రెసిడెన్స్ సర్టిఫికెట్ లాస్ట్ 10 years అయినా తెలంగాణ స్టేట్లో ఉండాలి. లేదు ఫాదర్ మదర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబు, పబ్లిక్ సెక్టర్ జాబ్స్, హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్న వాళ్ళైతే మీకు నాన్ లోకల్లో అయినా 15% ఇస్తారు. ఇక్కడ 9th నుంచి 12th వరకు స్టడీ లేకపోతే. ఇది వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. మనకు ఇంకా అప్లికేషన్ విషయానికి వస్తే 19th రోజు స్టార్ట్ అవుతుంది కదా. స్టార్ట్ అయినప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది కదా, ఈ ప్రాసెస్ అంతా మీకు ఆ రోజు చెప్తాను నేను. ఎగ్జామ్ ఫీజు విషయానికి వస్తే మీరు ఓన్లీ బైపీసీ స్టూడెంట్స్ లేదా ఎంపీసీ స్టూడెంట్ అయితే, ఎస్సీ ఎస్టీ పిహెచ్ స్టూడెంట్స్ అయితే 500 రూపీస్, ఓసీ బీసీ స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అయితే 900 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సేమ్ ఎంపీసీ బైపీసీ అని. ఒకవేళ ఎంపీసీ బైపీసీ ఎంబైపీసీ వాళ్ళు ఉన్నారు, మేము బోత్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ 2 రాస్తామనుకుంటే 1000 రూపీస్ ఎస్సీ ఎస్టీ పిహెచ్ స్టూడెంట్స్, అదర్ స్టూడెంట్స్ అయితే 1800 రూపీస్ పే చేయాలి. వెరీ ఇంపార్టెంట్, మీరు అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అఫీషియల్గా వెబ్సైట్లో రిలీజ్ చేసిన లిస్ట్ అవుట్ కనుక చూసుకుంటే +12 సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఉండాలి, పర్సనల్ ఈమెయిల్ ఐడి, పర్సనల్ మొబైల్ నెంబర్ ఉండాలి. ఈ 2 మీకు కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కంపల్సరీగా వర్కింగ్లో ఉండాలి. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, దాంతోపాటు ఎస్ఎస్సికి సంబంధించి అంటే 10th క్లాస్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డు ఉండాలి. క్యాస్ట్ మీరు ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అయితే మీకు సర్టిఫికేట్ ఉండాలి. పిహెచ్ స్టూడెంట్స్ అయితే పిహెచ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్కమ్ మాకు ఫీ రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ లేదనుకున్న వాళ్ళు ఇన్కమ్ మీకు అవసరం లేదు. ఫీ రింబర్స్మెంట్ మాకు కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. అది కూడా మీకు ఇన్కమ్ సర్టిఫికేట్లో ఇన్కమ్ ఎంత ఉందని దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎవరైనా స్టూడెంటు ఇప్పుడు నాన్ లోకల్ కింద వస్తున్నారని చెప్పాను కదా, అలాంటి స్టూడెంట్స్ మీకు ఎలిజిబిలిటీ రావాలంటే రిలవెంట్ అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ కంపల్సరీగా ప్రూఫ్గా పెట్టాలి. మీకు ఇక్కడ ఆల్రెడీ 9th నుంచి 12th వరకు ఇక్కడే లోకల్లో చదివిన స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ మీకు లాస్ట్ లోకల్ స్టాటస్ సంబంధించి సర్టిఫికేట్ ఉంటాయి కాబట్టి మీరు జస్ట్ ప్లేసెస్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. కౌన్సిలింగ్ టైంలో సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవి బేసిక్గా మీకు కావాల్సినవి రెడీ చేసి పెట్టుకోండి. ఎగ్జామ్ టైమింగ్ విషయానికి వస్తే 9 to 12 మార్నింగ్ షిఫ్ట్, 3 to 6 PM ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంటుంది. ఈ ఇయర్ ఆల్రెడీ ఇంటిమేట్ చేసినట్టుగా గర్ల్స్ స్టూడెంట్కి ఆల్మోస్ట్ అందరికీ మార్నింగ్ షిఫ్ట్లోనే ఎగ్జామ్ ఉంటుంది, బాయ్స్కి ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఎగ్జామ్ ఉంటుంది. సిలబస్ కాపీ మీకు టెలిగ్రామ్ వాట్సాప్లో కూడా నేను అప్లోడ్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ వాట్సాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. సిలబస్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ స్టూడెంట్స్ బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి లాస్ట్ ఇయర్ 2025 సిలబస్ ఏదైతే ఉందో సేమ్ అదే సిలబస్ ఇచ్చారు. సో సిలబస్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్గా 100% అయితే ఉంటుంది. మీరు కంప్లీట్గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 100% సిలబస్ నుంచి మీకు కావాల్సిన ర్యాంక్ మీ టార్గెట్గా పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలంటే టోటల్గా కంప్లీట్ సిలబస్ కూడా ప్రిపేర్ అవసరం లేదు. ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఫర్దర్ వీడియోస్లో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అన్ని కామెంట్స్లలో కామన్గా ఉన్న డౌట్స్ ఎక్కువగా ఉంటే స్పెసిఫిక్గా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.